హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడబోతున్నామండి. ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూడబోతున్నాము. అంతేకాకుండా హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉంది. ఓకేనా? చాలామంది దగ్గర సర్టిఫికెట్స్ లేవు. అంతేకాకుండా అప్లై చేద్దామంటే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. అంటే ఏంటి, సర్వర్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడేంటి పరిస్థితి, అప్లై చేయాలంటే ఎలా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మన స్టూడెంట్స్, మన ఛానల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది తీసుకున్నారు. అందరి నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ఓకేనా? ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పటివరకు తీసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి. సో ఇందులో ఏంటంటే కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, కంప్లీట్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ టెస్టులు ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మోడల్ పేపర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మన యాప్ ఆర్కే ట్యుటోరియల్ యాప్. ముందుగా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. విన్న తర్వాతే మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్, పర్ఫెక్ట్ క్లాసెస్, ఆల్మోస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడము జరిగింది. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీపీఎస్సీ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఆయన ఛాంబర్లో మంగళవారము పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 2 సెంటర్లలో ఆన్లైన్ విధానంలో నిర్వహించినట్లుగా తెలిపారు. సో కానూరులోని అయాన్ డిజిటల్ జోన్, శైలేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లో కొనసాగుతాయన్నారు. ఉదయం 9:30 నుంచి మరి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్ట్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 1,165 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా నిమిత్తము పోలీస్ సిబ్బందిని నియమించి కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా మరి అధికారులను అయితే ఆదేశించడాన్ని మనము చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. సో తెలంగాణలో ఉన్నటువంటి డిస్టిక్ కోర్టులో ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి. మెదక్ కోర్టులో 12 ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రం మెదక్లోని ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్టు ఒప్పంద ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టులు 12. పోస్టుల వివరాలు: సీనియర్ సూపరింటెండెంట్ 1, సీనియర్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 1, జూనియర్ అసిస్టెంట్ 2, డ్రైవర్ 1, టైపిస్ట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 4.
పోస్టులను అనుసరించి 10వ తరగతి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. నెక్స్ట్ కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 34 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి డిస్టిక్ కోర్ట్ కాంప్లెక్స్ మెదక్ 502110 చిరునామాకైతే పంపాల్సిందిగా ఇక్కడైతే మనకు తెలియచేయడము జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చండి తెలంగాణ అభ్యర్థులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నంలో మరి 31 పోస్టులు. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ రాష్ట్రము మాధారంలోని మాధారం డోలమైట్ మైన్స్లో ఒప్పంద ప్రాతిపాదికన వివిధ పోస్టులకైతే దరఖాస్తుకు మరి భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టుల సంఖ్య 31. పోస్టుల వివరాలు మైన్ ఫోర్మెన్ 2, ఆపరేటర్ కమ్ మెకానిక్ 19, సో మైన్ మేట్ 4, బ్లాస్టర్ 2, డ్రిల్ టెక్నీషియన్ 4. అర్హత పోస్టును అనుసరించి ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ కోర్సుతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి. వయసు 1/10/2022 నాటికి 35 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం పోస్టును అనుసరించి రాత పరీక్ష, జాబ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16/11/2022. సో పూర్తి వివరాల కోసము www.vizagsteel.com అయితే ఒకసారి సంప్రదించండి. నెక్స్ట్ చూసినట్లయితే ఏఎస్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము. సమగ్ర శిక్ష గుంటూరు కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల్లో పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డిఈఓ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ నెల 10లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంబంధిత ధృవపత్రాలతో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థుల వయసు 1/7/2022 నాటికి 50 సంవత్సరాల్లోపు ఉండాలని, ఇందులో ఒక పోస్టు ఎస్సీ అభ్యర్థులకు కేటాయిస్తున్నట్లుగా ఈ సందర్భంగా సమగ్ర శిక్ష గుంటూరు blackspot.comలో చూడాలని మనకు సూచించడం అయితే జరిగింది. సో ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే హైకోర్టు ఉద్యోగాలకు ఇంకా 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉందండి. లాస్ట్ రోజు మాత్రము చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మరి వెబ్సైట్ కూడా ఓపెన్ కాకపోవచ్చు. సో చాలామంది ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నది ఏంటి అంటే సర్టిఫికెట్లు లేవు అనేటువంటిది అయితే ఒకటి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓపెన్ అవ్వడం లేదు, వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదు. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదు అన్న వారికైతే సొల్యూషన్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ కానీ, సో మిడ్ నైట్ కానీ, ఓకే 11 తర్వాత కానీ మీరు కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలా వరకు ఓపెన్ అవుతుందండి. ఆ టైంలో చాలా అంటే ఎక్కువగా ఓపెన్ అయితే చేయరు వెబ్సైట్, కాబట్టి కొంతవరకు అయితే మనకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనము ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సర్వర్ డౌన్ అనేది ఉండదు ఆ టైంలో, ఓకేనా. నెక్స్ట్ సర్టిఫికెట్ లేవు, ముఖ్యంగా నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు, అంతేకాకుండా క్యాస్ట్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాలలో అసలు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెటే ఇవ్వడం లేదు, ఓకేనా. కొన్ని జిల్లాల్లో అస్సలు ఇవ్వడం లేదు. కొన్ని జిల్లాల్లో మాత్రము ఓబీసీ సర్టిఫికెట్ ఇచ్చేసి, ఓకే ఓబీసీ సర్టిఫికెట్లోనే మెన్షన్ చేస్తున్నారు. సో అండ్ సో పర్సన్ ఇస్ నాట్ అంటే ఈజ్ నాట్ బిలాంగ్స్ టు నాన్ క్రిమిలేయర్ అంటూ సంథింగ్ యాక్ట్ ఇచ్చేసి అక్కడ రాస్తున్నారు ఓబీసీ సర్టిఫికెట్లోనే. కొన్ని శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో డైరెక్ట్ నాన్ క్రిమిలేయరే ఇష్యూ చేస్తున్నారు. సో ఈ విధంగా మరి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి సర్టిఫికెట్ లేనటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా కొంతమంది రాంగ్ సర్టిఫికెట్లు అప్డేట్ చేశారు, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ నేటివ్ సర్టిఫికెట్లో ఆధార్ కార్డ్ లాంటివి ఇంకా కొన్ని సర్టిఫికెట్స్ అయితే అనవసరమైనవి అయితే అప్డేట్ చేయడంతో సో కొంత ఇబ్బంది అయితే కలిగే అవకాశం ఉందండి. సో అంతేకాకుండా క్యాస్ట్ సంబంధించినటువంటి అంశం అయితే చాలామంది అడిగారు. ఓల్డ్ సర్టిఫికెట్ అయితే 2014 ముందు అయితే పెట్టొద్దండి, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి అప్డేటెడే అడుగుతున్నారు కాబట్టి. సో 2000 వరకు అయితే ఓకే, 2020 వరకు అయితే ఓకే అండి. అంతకు మించింది అయితే మీ సేవ సర్టిఫికెటే ఉంటుంది కాబట్టి అందరి దగ్గర దానిపైన నంబర్తో మీరు కొత్త సర్టిఫికెట్ అయితే తీసుకోవచ్చు మీ సేవలో మీరు వెళ్ళి. ఒకవేళ మీ సర్టిఫికెట్ కానీ డిజిటలైజ్ అంటే మీ సేవ సర్టిఫికెట్ కాదనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీ సేవ సర్టిఫికెట్ అనుకోండి, ఆ పైన ఉన్నటువంటి నెంబర్తో సీరియల్ నెంబర్తో కొత్త తీసుకోవచ్చు మనం.
సో అది డిజిటల్ కాకుండా ఎప్పటిదో పాతదై ఉందనుకోండి ఫ్రెండ్స్, కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. కొత్తదైతే అప్లై చేయక తప్పదు. ఓకేనా? సో మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. మరి డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా అని చూసినట్లయితే దీనిపైన అయితే ఇంకా ఏమైతే అప్డేట్ అయితే లేదండి మరి. సో మేబీ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం 10వ తారీఖు అయితే రావచ్చు. ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనే విషయం మాత్రం ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్ ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. సో ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.